సంక్రాంతి సీజన్ హీరోలందరికీ కలిసొస్తుంది. కానీ వెంకటేష్ కు మాత్రం ఇంకాస్త ఎక్కువగా కలిసొస్తుంది. అందుకే పొంగల్ టైంలో వెంకీ మూవీతో క్లాష్ అంటే మిగతా హీరోలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. లక్ష్మి నుంచి ఇదే డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు వెంకీ. సీనియర్ హీరోలు కదా, వాళ్ళ సినిమాలేవో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఆడియన్స్ ఏదో వాళ్లకు ఉంటారు అనుకోవటానికి లేదని ప్రూవ్ చేస్తున్నారు వెంకటేష్ ప్యాచ్. ఇక అంతకుముందు ఏడాది వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవి సంక్రాంతి సీజన్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టారు. అయితే సంక్రాంతి సీజన్ లో మిగతా హీరోలు వచ్చి హిట్ కొట్టడం వేరు, వెంకీ వేరు. పొంగల్ కు విక్టరీ దిగాడు అంటే, టాక్ కలిసొచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. 2006 సంక్రాంతికి లక్ష్మి, 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, 2019లో F2, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకీ మరోసారి బరిలోకి దిగుతున్నాడు. కాకపోతే సోలోలా కాదు, ఈసారి వాల్తేరు వీరయ్యతో కలిసి మనశంకర వరప్రసాద్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. పేరుకి చిరు చిత్రమే అయినా ఇందులో వెంకీ మార్క్ కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఉంటాయి. 2027 సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం మించిన బ్లాక్ బస్టర్ ను వెంకీ అందుకునే అవకాశాలు ఉన్నాయి. 2028 సంక్రాంతికి రావిపూడి మేకింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు విక్టరీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.